ఓకే సార్, ఇక టీడీపీ ఇక పొత్తుల్లో పోతాం, భూమి గుండ్రంగా ఉన్నట్లుగా తిరిగి మా దగ్గరికే వస్తుంది, మేమే కీలకం అవుతాము, ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటాం అంటున్నారు కదా. టీడీపీకి మళ్ళీ అదే భూమి గుండ్రంగా ఉన్నట్టు టీడీపీకి అంత బలం వస్తుంది, టీడీపీ కీలకం అవుతుంది అంటున్నా. టీడీపీ బలంగా ఉంది, ఇంకా మరింత బలం పుంజుకుంటుంది, ఎవరికైనా మేమే కీలకం అవుతాం అంటున్నారు. బలం పుంజుకుంటుంది. మేము మెయిన్ స్టేక్ హోల్డర్ కాకపోయి ఉండొచ్చు, అయితే కావచ్చు, కానీ స్టేక్ హోల్డర్గా ఉంటాం. సో గవర్నమెంట్లోకి రావడం అనేది విత్ అలయన్స్తో గవర్నమెంట్ రావడం 100% జరగబోయే పరిణామం. మీరు అది విత్ అలయన్స్తో అండర్లైన్ చేసి పెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. విత్ అలయన్స్తో అవుతుంది. ఏ అలయన్స్ ఎట్లా అవుతుంది అనేది ఇప్పుడు నేను అంత రివీల్ చేయను, కానీ 100% వీఆర్ కీ రోల్. అదే టీఆర్ఎస్ అలయన్స్ అవుతుంది అంటున్నారు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని, అందుకే రాజకీయాలలో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కేసీఆర్కు తన సొంత బలంతో గెలుస్తానని నమ్మగలిగితే ఎవరితో అలయన్స్ ఎందుకు పెట్టుకుంటాడు? ఈరోజు కేసీఆర్ మీద ఒంటి కాలుపై లేచి విమర్శలు చేస్తున్నా, మీరు తిరిగి కేసీఆర్తోనే పొత్తు పెట్టుకునే అవకాశం వస్తే ఎలాంటి పరిస్థితి? కేసీఆర్తో ఒంటి కాలు నిలబడి రాళ్లతో కొట్టి కట్టెలతో కొట్టి బూతులు తిట్టిన వాళ్ళంతా ఆయన క్యాబినెట్లో లెఫ్ట్ అండ్ రైట్ కూర్చున్నారు. ఆయన తిట్టకుండా సాఫ్ట్గా సజెషన్ చేసిన వాళ్ళందరం బయట ఉన్నాం. మేమంతా మేము ఎప్పుడు తిట్టలేదు. భవిష్యత్తులో టీఆర్ఎస్తో పొత్తులు పోయే అవకాశం ఎవరిని తిట్టలే. నేను పోతానని చెప్తాను, పోవాల్సిన అవసరం మాకు లేదు. ఆయన కూడా అవసరం ఉండకపోవచ్చు, ఆయన కూడా అవసరం ఉండకపోవచ్చు, ఆయన కూడా అవసరం ఉండకపోవచ్చు. అంటే ఓటుకు నోటు కేసు విషయంలో ఇద్దరు సీఎంల మధ్య పొంతన కుదిరితే ఇద్దరు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. కలిసి పోటీ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ లేదు. ఇక్కడ తెలంగాణలో కలిసి పోటీ చేయడానికి ఇక్కడ తెలంగాణలో ప్రాబ్లం ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ అదేం లేదు, ఓటు లేదు, నోటు లేదు, కేసు లేదు, ఆయన మీద అసలు ఎఫ్ఐఆర్ లేదు. మనం మాట్లాడుకోవడం తప్ప. కోర్టులో కేసు ఉంది, ఎఫ్ఐఆర్ లేదంటే ఆయనది లేదండి. ఆయన పేరే ఎఫ్ఐఆర్ లేకుండా కోర్టుల కేసు ఆయన దగ్గర ఉంటుంది. హిజ్ నేమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ఎనీ ప్లేస్ ఎనీవేర్. అది పబ్లిక్ డొమైన్లో ఊరికే అది ప్రచారం. అది ఆయన ఒక టైగరు, ఆయన ఒక బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేట్ చేసే వ్యక్తి. ఒక రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రం కనుక ఆయన కాన్సన్ట్రేట్ చేస్తుండే అక్కడ. ఇక్కడ పార్టీని కూడా చూసుకుంటున్నాడు, చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. మేము కూడా అంతే అనుభవం ఉన్న కనుక మేము కూడా పార్టీ ఎట్లా నిర్మాణం చేసుకోవాలో, అందించిన అవకాశం ఎట్లా మేము ఎన్కరేజ్ చేసుకుని మాకు కూడా తెలుసు. వ్యూహాత్మకంగా మేము కూడా అడుగులు వేయగలుగుతాము. ఆ పరిణితి చెందిన నాయకత్వం ఇవాళ ఉన్నది. కొంతమంది నాయకులు పోయినా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొత్త నాయకత్వం ఎమర్జ్ అవుతుంది. సో అందుకే మళ్ళీ చెప్పేది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, టీడీపీతో పొత్తు పెట్టుకుంది, బీజేపీ సహకారం తీసుకుంది, కమ్యూనిస్టుతో పొత్తు పెట్టుకుంది, ఏమేమితో కలిసి పనిచేస్తుంది. సరే, ఆ పార్టీలో నిషేధించిన పార్టీలు ఏమైనా ఉన్నాయా? ఆయన బలహీనపడి నేను స్వతహాగా నిలబడితే గెలవాలనుకున్నప్పుడు రెండో ఆప్షన్ గురించి ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా కన్సిడరేషన్లకు వస్తే రావచ్చు. ఆయన స్వతహాగా నేను గెలుస్తాను అనుకున్న వైషుడి బాదర్ బలవంతంగా మన సైడ్ లవ్తో పెళ్లి జరగవు కదా. కేసీఆర్ గారు నేను ఒక్కడనే పోటీ చేసి గెలవలేను, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేను, మీ మద్దతు కావాలని తెలుగుదేశం పార్టీని అడిగితే ఇస్తారా? అది ఇప్స్ అండ్ బట్స్. అందుకనే నేను జనరలైజ్ చెప్తున్నా. మేము ఆ రోజున మా బలంతో ఆయన బలవంతుడైతే అనుకుంటే అడిగే అవకాశం ఉంటుంది. మా బలం ఆయన తోడైతే మాకు కూడా లాభం జరుగుతుందని మాకు అనిపిస్తే రాష్ట్రం వేరైనప్పుడు ఇంకేముంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.